సొరకాయ అంటే నచ్చిన వాళ్ళకి ఈ విధంగా స్నాక్‌గా చేసి పెడితే అస్సలు గుర్తుపట్టలేరు. సొరకాయ అప్పాలు చాలా బావుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే వారం 10 రోజులు నిల్వ కూడా ఉంటాయి. అవి చేయడం కోసం ఒక లేత సొరకాయని తీసుకొని పైన పొట్టు తీసేసి వాష్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రేట్ చేసేసుకోవాలి. లోపల పిక్కలు కనుకుంటే సెపరేట్ చేసేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోంచి చాలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా సొరకాయలో. సో వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బియ్యపిండి ఎక్కువ పడిపోయి గట్టిగా వచ్చేస్తాయి అనమాట. సో ఇంత వాటర్ తీసుకుని పక్కన పెట్టేసుకొని సొరకాయ తురుముని రెడీ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 8 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని సొరకాయ తురుములోకి 2 కప్పుల బియ్యపిండి వేసుకుంటున్నాను. అలాగే గ్రైండ్ చేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి గంట ముందు నానబెట్టుకున్న పావు కప్పు పెసరపప్పును కూడా వేసేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యపిండి అనేది ఎంత పడుతుందో క్వాంటిటీ కరెక్ట్గా తెలియదు. మనకి ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పడితే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ తీయకపోతే కనుక ఎక్కువ పిండి పడిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో మనం అప్పాల్లాగా ఒత్తుకుని సెంటర్లో హోల్ చేసేసుకుంటే కనుక బాగా కుక్ అవుతుంది లోపల వరకు. దీన్ని తీసుకుని అయితే బాగా వేడిగా మరిగించుకుని ఆయిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకుని మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులో కూడా వేయించుకుంటే ఒక 4 నిమిషాలకి మంచిగా కలర్ వస్తే ఇలా వచ్చిన తర్వాత బయటకు తీసేసుకోవాలి. ఇవి సైడ్స్ క్రిస్పీగా ఉండి మధ్యలో మెత్తగా ఉండి చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో.